ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే తన కుమారుడు కేటీఆర్కి పార్టీలో పట్టాభిషేకం చేశారు. ఇక ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కింగ్ కేటీఆర్ అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్ తనతో పాటు మహమ్మద్ అలీని మాత్రమే మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆశావాహులంతా మంత్రివర్గం ఎప్పుడు కొలువు తీరుతుందా, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా, అసలు అవకాశం దక్కుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అయితే సాధారణంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు ముఖ్యమంత్రికి తమ కోరికలు విన్నవించుకుంటారు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దానికి నిన్న జరిగిన ఘటనే సాక్ష్యం. మంత్రి పదవులను ఆశిస్తూ తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 20 మందికి పైగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ని కలిశారు. తమ ఆంతరంగికాన్ని ఆయన వద్ద ఆవిష్కరించారు. పలు ఇతర సమస్యలపై చర్చించారు. మొత్తం మీద గురువారం అంతా తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సందడి నెలకొంది. కేటీఆర్ని కలిసిన వాళ్ళలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బాజీరెడ్డి, గోవర్ధన్, బల్కా సుమన్, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి తదితరులున్నారు. వీరంతా మంత్రి పదవికి ఆశిస్తున్న వారే. అయితే మంత్రివర్గ విస్తరణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆశావాహులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ని కలవడం విశేషం. గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్కి రాగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాక మొదలైంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఆరా తీశారు. తమకు అవకాశం ఇవ్వాలని పలువురు కేటీఆర్ని కోరారు. ఆమాత్య పదవులు విస్తరణ గురించి కొంతమంది ఎమ్మెల్యేలు విడిగా మాట్లాడేందుకు యత్నించగా ఇందులో రహస్యమేమీ లేదని, అందరితో కలిపే మాట్లాడతానని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ని నేతలు కలవడం చూస్తే కింగ్ తారక రాముడే అని అర్థమవుతోంది. ప్రస్తుతానికి పదవిలో కేసీఆర్ ఉన్న జరుగుతున్న పరిమాణాన్ని చూస్తే అతి త్వరలోనే ముఖ్య పీఠాన్ని కేటీఆర్ అధిరోధిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక మరో కీలక నేత హరీష్ సైడ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.